సో అందరూ అన్మ్యూట్ చేసేసుకోవడం వల్ల మీ పక్కన ఎవరైనా మాట్లాడినా నార్మల్ డిస్కషన్స్ జరిగినా అవన్నీ మనకి ఇక్కడ వినిపిస్తున్నాయి క్లాస్ మధ్యలో, అవునా? సో అలా కాకుండా ప్రతి ఒక్కరూ మీరు మ్యూట్లోనే ఉండండి. ఎవరైనా ఆన్సర్ చేయాలనుకునేటప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి, ఓకేనా? మీకు ఆల్రెడీ మ్యూట్ ఎలా చేసుకోవాలో అన్మ్యూట్ ఎలా చేసుకోవాలో తెలుసు కదమ్మా. మీరు అక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అన్మ్యూట్ అయిపోతుంది, అప్పుడు మీరు ఈజీగా రిప్లై ఇవ్వచ్చు. లేదు ఇలా ఎక్కువ డిస్టర్బెన్సెస్ వస్తే మేము మ్యూట్ ఆల్ అనేది క్లిక్ చేసేసాం అనుకోండి, అప్పుడు మీకు మీరు అన్మ్యూట్ చేసుకోలేరు. దానివల్ల మీకే మైనస్ వస్తుంది. ఎందుకంటే మీరు ఏదైనా రిప్లై వెంటనే ఇవ్వాలంటే ఫస్ట్ మా పర్మిషన్ అడగాలి, పర్మిషన్ అడిగితే లేదు హ్యాండ్ రైజ్ చేయాలి, అప్పుడు మేము మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాం. అంతవరకు కాకుండా డైరెక్ట్గా ముందు నుంచి మీరు మ్యూట్లోనే ఉన్నారనుకోండి, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మేడం అడగగానే ఏదైనా క్వశ్చన్ రైజ్ చేయగానే మీరు వెంటనే క్లిక్ చేసేసి మీరు డైరెక్ట్ రిప్లై ఇచ్చేయచ్చు స్పాంటేనియస్గా, ఓకేనా? అర్థమైంది కదా? 2 ప్రాబ్లమ్స్ మనం లాస్ట్ క్లాస్లో ఫేస్ చేసాం. ఓకే, నో ప్రాబ్లం ఎట్ ఆల్, ఫస్ట్ క్లాస్ కాబట్టి ఎవరికైనా తెలీదు. సో ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్ నుంచి ఓవర్కమ్ చేసుకోవాలని చెప్పే నేను ఈ 2 పాయింట్స్ అనేవి రైజ్ చేస్తున్నాను, ఓకేనా? ఓకే మేడం. అది తప్పు లేదు. నేను చెప్తున్నది ఏంటంటే జస్ట్ మనం రూల్స్ అనేవి పెట్టేసుకుంటే నెక్స్ట్ క్లాస్ నుంచి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవ్వవు, ఓకేనా? అర్థమైంది కదా? అండ్ ఇంకొక విషయం, మీరు ఏదైనా ఆర్ఎల్స్ మ్యామ్తో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకునేటప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేయండి, ఓకేనా? హ్యాండ్ రైజ్ చేస్తే మేడం ఖచ్చితంగా మిమ్మల్ని పిలుస్తారు, ఓకేనా? షీల్ కాల్ యూ. ఎప్పుడైతే మేడం మిమ్మల్ని పిలుస్తారో ఆ టైంలో మాత్రమే మీరు మాట్లాడొచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వాలని ఉంటుంది. ఎట్ ఏ టైం అందరూ రిప్లై ఇచ్చేస్తే మళ్ళీ అక్కడ మనకి డిస్టర్బెన్స్ అనేది అరైజ్ అవుతుంది. అర్థమవుతుంది కదా? సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఓవర్కమ్ చేసుకుంటే మన క్లాసెస్ అనేవి క్లీన్ అండ్ నీట్గా వెళ్ళిపోతాయి, ఓకేనా? సో దట్ మ్యామ్ వాయిస్ మీకు క్లియర్గా వినిపిస్తుంది, మీ వాయిస్ మాకు క్లియర్గా వినిపిస్తుంది. అర్థమైంది కదా? సో దీస్ ఆర్ ద డ్రాబ్యాక్స్ వీ హ్యావ్ ఫేస్డ్ ఇన్ యెస్టర్డేస్ క్లాస్. సో ప్లీజ్ ట్రై టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్. నేను ఆల్రెడీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. ప్లీజ్ వెయిట్ ఫర్ 5 minutes. Ma'am will join. Ma'am, you carry on. Thank you, sir. Thank you, sir. Okay. Thank you for your support, sir. So yesterday we have discussed what is communication. So why it is needed to communicate in English. So as a first topic, we start with self-introduction. Okay. Of course, you all know about how to introduce yourselves. But here I'll give some tips. So first, you should know what is self-introduction. We all know self-introduction is introducing ourselves. Telling about us by ourselves is self-introduction. We know that. It's not a simple thing. Don't think it is a very simple thing, because self-introduction includes not only simply telling about ourselves, it is projecting ourselves. When we say that projecting ourselves means it has a wider scope. So not simply telling, giving our details. So it has wider scope than that. So మన ఫ్రెండ్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు and to the class, it is a simple thing, giving our details. But in official platforms, when we are introducing ourselves in official platforms, it makes something interesting. Ante we have to give more information. So but information ivvali, but required information ivvali, and at the same time we have to give our identity also. So we know that if you buy a new book, so you wanted to know what is there in that book. So you will get all the details only from the index page. Understood? Index page చూసి ఏ పేజ్ లో ఏముంది ఏంటి అనేది we'll get the details, right? So self introduction is also like that. What is you? You have to project yourself by giving your self introduction. Understand? So ikkada entante you have to give your identity.
So self-introduction should be creative. Self-introduction should be creative, and also it includes our body language, which shows our confidence. So how we maintain the posture, how we sit, like this, stand, and eye-to-eye contact, all these also matters. And also intonation. Intonation means high and low, raising a voice, high and low pitch of a voice. That intonation also matters. And along with this, and the language, grammatically, we should speak correct. Because in the country, if we speak correct English, others can understand us. So these are the things included in self-introduction. If we say self-introduction is telling about ourselves, this is a simple word. But when it is projecting ourselves, so it has a wider scope. So మీరు మీ ఐడెంటిటీని ఎలా ఇవ్వాలి అంటే ఓన్లీ విత్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. బికాస్ ఇఫ్ యూ మెట్ అ స్ట్రేంజర్, ఒక స్ట్రేంజర్ని కలిసినప్పుడు లేకపోతే ఒక గ్రూప్ని మీరు అడ్రస్ చేసేటప్పుడు హ్యావ్ మెనీ మెంబర్స్ ఇన్ దట్ గ్రూప్, రైట్? ఆ గ్రూప్ మెంబర్స్లో యూ షుడ్ గెట్ యువర్ ఐడెంటిటీ. సో అంతమంది మెంబర్స్ ఉన్నప్పుడు మిమ్మల్ని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో అప్పుడు ఏం చేయాలి, ఎలా? సో వీ షుడ్ గివ్ సంథింగ్ మోర్, అది క్రియేటివ్గా చెప్పాలి. సో విల్ సీ ఫస్ట్ వీ హ్యావ్ దీస్ మెనీ స్టూడెంట్స్ విత్ అస్, రైట్? సో ఇంతమందిలో ట్రై టు గివ్ యువర్ ఇంట్రడక్షన్ కొంచెం క్రియేటివ్గా ఇవ్వాలి. ఎలా అంటే ఆల్ ద స్టూడెంట్స్ హూ అటెండెడ్ టు దిస్ సెషన్ షుడ్ ఐడెంటిఫై యూ. అందరికీ మీ ఐడెంటిటీ కావాలి. సో ఇక్కడ ఫార్మల్గా చెప్పాలి మళ్ళీ. ఓకే, విల్ ట్రై ఫస్ట్, దెన్ ఐల్ గివ్ యూ ద టిప్స్. ఓకే, సో మీరు ఒకరు ఫస్ట్ ట్రై చేయండి, అండ్ ఆఫ్టర్ దాట్ ఐల్ గివ్ యూ ద టిప్స్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే మీరు ఇక్కడ డిఫరెన్సెస్ తెలుసుకున్నారు కదా. ఒకటి ఫ్రెండ్స్ని ఇన్ఫార్మల్గా ఇంట్రడ్యూస్ చేసుకోవడం, ఒకటి ఇన్ఫార్మల్ గా మనల్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం ఫ్రెండ్స్ తోని, ఫ్యామిలీ మెంబర్స్ తో. అండ్ అట్ ది సేమ్ టైం ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు అసెంబ్లీలో న్యూస్ చెప్తారు, న్యూస్ రీడింగ్ ఉంటుంది. న్యూస్ రీడింగ్ ఉండేటప్పుడు యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ డిఫరెంట్లీ. యూ డోంట్ గివ్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ యువర్ సెల్ఫ్ కదా, అది డిఫరెన్స్. అండ్ ఓకే, ఒక ఎలక్యూషన్ కానీ ఎస్ఏ రైటింగ్ కానీ పార్టిసిపేట్ చేశారనుకోండి, సో అప్పుడు మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకునే ప్రాసెస్ వేరేగా ఉంటుంది. అంటే కొన్ని డీటెయిల్స్ ఇస్తారు, కొన్ని డీటెయిల్స్ ఇవ్వరు. సో వాట్ ఆర్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్ యూ హ్యావ్ టు గివ్ ప్రొడ్యూస్ వైల్ బి ఇంట్రడ్యూసింగ్ ourselves అనేది విల్ సీ నౌ. దానికోసం ఏంటంటే ఫస్ట్ ఎనీ వన్ ఆఫ్ యూ గివ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. సో ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. సో హ్యాండ్స్ రైజ్ చేస్తే యూ హ్యావ్ టు గివ్ యువర్ సెల్ఫ్. లేకపోతే ఐల్ గివ్ యూ 2 or 3 minutes టైం. ఓకే, 3 minutes టైం ఇస్తాను. ఈ లోపు మీరు ఏం చేస్తారంటే ప్లాన్ చేసుకోండి హౌ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనేది. ప్లాన్ చేసుకుని 3 minutes తర్వాత రైజ్ యువర్ హ్యాండ్. ఐల్ గివ్ యాక్సెస్ టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ స్పీక్. So raise your hand to give your self introduction. I'll give, now it's 9:26. I'll give you 3 minutes of time. So it's 9, okay, it's already 9:27. I'll give 3 minutes, means 9:30. By 9:30, so think ఎంత క్రియేటివ్గా ఎలా చెప్పుకోవచ్చు అనేది. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్ లైక్ ఆల్ఫాబెట్ టు లాంగ్వేజ్ ఎలా నేర్చుకునేటప్పుడు ఆల్ఫాబెట్ ఎలాగో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఇస్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఇట్స్ ఆల్రెడీ 9:27. So you have 2 more minutes. Anybody can try.
So in this Zoom session, we have 65 participants, including me and our mentor. So in these 65 members, you should create your identity. మీ ఐడెంటిటీని మీరు మాకు ఇచ్చేలాగా చేయాలి. So you have 2 more minutes. So please raise your hand if anybody is ready. ఎవరైనా రెడీగా ఉంటే raise your hand. I'll give access to unmute yourself. Yeah, 1 more minute. Yes. Okay, it's 9:30 now. It's 9:30 now. Okay. Get ready to give your self-introduction. Oh, please be in mute. Please be in mute. Asha, please be in mute. Asha, please be in mute. మ్యామ్ హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం మ్యామ్. ఇఫ్ నాట్ అందరూ ఎట్ టైం అన్మ్యూట్ చేసుకొని నాయిస్ లెవెల్ వస్తుంది. Madam, yes, madam. Simhadri raised hand. So give him access, ma'am. Okay. So unmute himself. Unmute yourself. Simhadri, yes. Simhadri, Nallamanti Simhadri. Chappan madam. Yes. Please switch on your camera, Nanu. Camera on. Yeah, give your self-introduction. Simhadri. Simhadri, give your self-introduction. Madam, maybe Simhadri ki edana issue unnattundi. Next Swarna raised hand. Okay, ma'am. Swarna, unmute cheskoni maatladandi. Swarna? నాకు అర్థమవుతుంది. సింహాద్రి మీరు ఉన్నారమ్మా, మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి, మీ గురించి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వండి. మీ నేమ్, క్లాస్, సెక్షన్, వేర్ ఆర్ యూ ఫ్రమ్, అండ్ యువర్ హాబీస్ అండ్ యువర్ ఫేవరెట్స్.
Yes, yes, start. చెప్పండి సింహాద్రి. Simhadri, you can. Okay, madam. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేసుకోవాలి. Tell your name, class, క్లాస్ and you're from which college, and from which place, and your favorites, hobbies. Inter-secondary. Okay, don't type here, Simhadri. Don't type. You speak. Okay, You madam. can speak. Yeah, you're typing in the chat box. For those who are interested, raise your hand. You'll get the chance to speak. Okay. Instead of typing in the chat box. Okay, madam. Yeah, Simhadri, speak. My name is Suhadri, madam. Hello. Yeah, yes. Continue. My name is Suhadri, madam. Nakpalli GJC Vizag. Vizag district. And your hobbies and what are your favorite things? Hobbies, games, madam. Hobby games. ఏంటి? Bat and ball, man, things. Okay. My hobby cricket. Yeah. Playing cricket. Yeah. Okay. Yes, ma'am. Okay. Thank you, Simhadri. Yes. Okay, madam. Next, madam. Next, Swarna, and we have Lumbini also. Lumini and Swarna, unmute yourself. ఎవరే ఒకరు unmute Yes, చేస్తే ma'am. Yes. Ma'am, Yeah. can I, Yes, you can. should I start, ma'am? Yes, you can start. Good morning, everyone. Good morning, ma'am. Good My morning. name is C. Lumbini. I'm doing my inter second year. I'm doing my inter second year vocational junior college, ma'am. And I'm from Visakhapatnam. My hobbies are playing shuttle and reading books sometimes. Still, I'm doing my HO, ma'am. I'm from What do you mean by HO? HO in the sense hotel operations, ma'am. Hotel operations. Okay. Yes, ma'am. So one of the vocational courses. Yes, ma'am. Why have you chosen that? I would like to eat food and everything, ma'am. So I So you're have a foodie. chosen that. Yes, ma'am. Very good. So anything else? No, ma'am. Okay. ఓకే మ్యూట్ యువర్ సెల్ఫ్. Thank you, Lumbini. Okay, Thank yes, you. ma'am. Sure. Okay. Thank you, ma'am. Yes, thank you. Next, Swarna. Swarna also raised her hand, and somebody is raising hand స్వర్ణ unmute చేసుకొని instead of. మాట్లాడండి. స్వర్ణ గారు హ్యాండ్ రైజ్ చేయడం అంటే మీకు మోర్ బటన్ దగ్గర హ్యాండ్ రైజింగ్ ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని రైజ్ చేయండి. అక్కడ అది ట్యాప్ చేస్తే మీకు హ్యాండ్ రైజ్ అయినట్టు కనిపిస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ రైజింగ్ యువర్ హ్యాండ్ ఇన్ ద వీడియో. నెక్స్ట్ మేడం గౌరీ ఉంది. నెక్స్ట్ చూడండి. ఓకే మ్యామ్. గౌరీ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. PCP is Gauri. Yes, Gauri. Good morning, ma'am. Morning, This is Gauri. Gauri, college junior first year. తల్లి కొంచెం I'm studying. కొంచెం దూరం వస్తావా తల్లి అక్కడ Hobbies are singing, reading books, and etc. And I have like so many
books are reading. నువ్వు కొంచెం దూరం వస్తే మీకు కొంచెం ఈ వాయిస్ నాయిస్ లేకుండా ఉంటుంది. నువ్వు కంటిన్యూ చేయమ్మా, కంటిన్యూ చేయి. Reading moral stories. So thank you, madam. Thanks for giving chance. థ్యాంక్ యూ గౌరీ మేడం. నెక్స్ట్ డివి లక్ష్మి, జీజేసి మధురవాడ. అన్మ్యూట్ హర్, గివ్ హర్ యాక్సెస్ మా. మధురవాడ డివి లక్ష్మి గారు, ప్లీజ్. డివి లక్ష్మి. Good morning, madam. Good morning, everyone. My name is Sandhya. I am from JJC Madhurwada in Visakhapatnam district. I am studying BPC first year in Bakkanpalam Junior College. My hobbies is playing games, reading books, and listening music. Thank you for giving this opportunity, madam. Thank you, Sandhya. Thank you. And next we have Prabhakar, madam. Prabhakar, raised hand. Prabhakar. Yeah, Prabhakar. Prabhakar. Pachipenta College. Hello, madam. Yes, Prabhakar. Prabhakar, you can speak. Okay. Yeah, we are getting noise. Someone else has unmuted. Prabhakar, Prabhakar, unmute yourself. Prabhakar, unmute yourself. Ma, please be mute if you don't want to speak. No. Prabhakar, unmute yourself. If not, I will give you a chance to another one. We have these many raised hands. Prabhakar, do you speak? My name is Prabhakar. Very good, Prabhakar. Good morning, madam. Good morning. My name is Y Prabhakar. Speak, Prabhakar. I am studying in JJ College. First year CET. Bye, ma'am. Let's give a chance to another one. Yes, ma'am. Give one more. Others. Unmute yourself. J. Haripriya. Good morning, madam. My name is Good morning. I'm studying GJ College in Penduti. I'm BSW first year. English medium, and my hobbies singing and reading books, madam. Yeah, thank you. Thank you. Thank you. PCP College, Neeraja. I'm unmuting you. Neeraja, PCP College. Hi, madam. నీరజ గారు మాట్లాడండి, వినిపిస్తుంది మీ ఒక వాయిస్. చెప్పండి. Neeraja, you can continue. Neeraja, I can speak.
Neerja, to you only. Good morning, madam. Good morning, Neerja. My name is Neerja. I am studying Pachpempa, Vizianagaram district. Yeah, you can. Yes, నాకు వినిపిస్తుందమ్మా. You can continue, Neerja. Good morning, madam. Good morning. My name is Neerja. అమ్మా నీకు వినిపించే తల్లి, మాకు వినిపిస్తుంది, చెప్పు నీరజ. కంటిన్యూ. Good morning, ma'am. Good morning, you can continue. Madam, మీ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. మీరు ఎలా చెప్తుంటే మాకు ఇంకా నేర్చుకోవాలని ఉందండి. థ్యాంక్ యూ. ఓకే, సో try it now with self introduction. ఓకే, ఇప్పటి వరకు మీరు అందరూ ఓకే. హలో, మాట్లాడతారా లేకపోతే ఎవరికైనా ఛాన్స్ ఇవ్వనా? ఓకే మేడం. Let us give chance to another one, ma'am. Yes, ma'am. Shruti, you are Shruti from Salur. I am unmuting you. Unmute చేసుకొని మ్యామ్తో మాట్లాడండి. Hi, ma'am. Good morning, ma'am. Good morning, Shruti. Good morning, ma'am. శృతి, కొంచెం డిస్టెన్స్ వచ్చి మాట్లాడి, నీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా వింటున్నట్టుగా ఉన్నారు మొబైల్స్ లోనే, సో దట్ రీసౌండ్ చెప్తున్నారండి, అర్థం కాలేదండి అసలు. మీరు మాట్లాడేది మళ్ళీ మీకే రీసౌండ్ వస్తుంది కదా, అది కొంచెం మీరు పక్కకు వస్తే బాగుంటుంది. మీ ఫ్రెండ్స్ అందరూ అక్కడ వింటుంటారు కదా, కొంచెం పక్కకు రామ్మా. గుడ్ మార్నింగ్, మ్యామ్. గుడ్ మార్నింగ్. Good morning, ma'am. Good morning. My name is Akila, ma'am. Akila, give your self introduction. Ma'am, skin development ante enti, ma'am? So skill development, the name itself tells develop skills. So we have already talents, innate talents ఉంటాయి కదమ్మా, వాటిని డెవలప్ చేసుకోవడానికి it helps you. Okay, ma'am. Okay, thank you. Thank you, ma'am. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్పండి. Where is your self introduction? మీ యొక్క సిబ్లింగ్స్ అసలు ఎంతమంది ఉన్నారు, మీ ఫాదర్ ఇవంతా ఫాదర్ నేమ్ ఏమన్నా ఒకసారి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్పండి. My father name is Mutyalu. My mother name is Kantamma. Okay. My father is late, ma'am. Okay. Brother unnaru. Brother name is Sairam. Okay. Okay, ma'am. My village name is Mamidpalli. Okay. Which year you are studying? Which group are you? HEC, BIPC అని ఉంటాయి కదా, ఏ గ్రూప్ తీసావు? First year CEC, ma'am.
Actually, thank you, Shruti. And I'll give you some tips to introduce yourself. Ela introduce cheskavali annadi. First thing, I'm happy that no one has used the phrases myself and this is. So చాలా మంది నేను అబ్జర్వ్ చేశాను దట్ దే యూస్ మై సెల్ఫ్ అండ్ దిస్ ఈజ్ అని యూస్ చేస్తారు. మై సెల్ఫ్ అని చెప్పి వాళ్ళ నేమ్ చెప్తారు. దోస్ ఆర్ అంటే ఫార్మల్ ఇంట్రడక్షన్ అవి యూస్ చేయకూడదు. మనం ఏం చెప్పాలంటే మై నేమ్ ఈజ్ అని కానీ ఐ యామ్ అని కానీ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఈజ్ పార్వతి, ఐఎమ్ పార్వతి. You can use any of either of these two. Okay. Okay, ma'am. Thank you, ma'am. So ఇది చెప్పాలి. నెక్స్ట్ ఎప్పుడు ఏ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయినా షుడ్ స్టార్ట్ విత్ ఎ గ్రీటింగ్. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా ఒక గ్రీటింగ్తో స్టార్ట్ చేయాలి. ఎదర్ ఇట్ మే బి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. సో మీరు ఇన్ఫార్మల్గా చెప్పేటప్పుడు అంటే మీ ఫ్రెండ్స్తో వాళ్ళతో డిస్కస్ చేసుకున్నప్పుడు హాయ్ హెలో అని యూస్ చేయొచ్చు. బట్ వైల్ యు ఆర్ గివింగ్ యువర్ ఇంట్రడక్షన్ ఆన్ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్స్ యూ షుడ్ నాట్ యూస్ హాయ్ హెలో. మీ టీచర్స్కి కానీ మీ ప్రిన్సిపల్స్కి కానీ అండ్ ఒక ఎలక్ట్యూషన్ కానీ ఎస్ఏ రైటింగ్ ఎలక్ట్యూషన్ చెప్పేటప్పుడు కానీ తర్వాత పబ్లిక్ స్పీకింగ్ ఎప్పుడైనా చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫార్మల్ ఇంట్రడక్షనే ఇవ్వాలి. ఫార్మల్ గ్రీటింగ్స్తో స్టార్ట్ చేయాలి. ఫార్మల్ గ్రీటింగ్ ఏంటంటే గుడ్ మార్నింగ్ కానీ గుడ్ ఆఫ్టర్నూన్ కానీ గుడ్ ఈవినింగ్ కానీ చెప్తారు. అండ్ అది చెప్పేటప్పుడు ఫస్ట్ ఏంటంటే యూ కెన్ యూస్ సమ్ అడ్జెక్టివ్ టు దట్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అనేది రెగ్యులర్ గా అందరూ చెప్పేదే కదా. ప్లెజెంట్ మార్నింగ్ అని, హ్యాపీ మార్నింగ్ అని కానీ, సో అలా ఏదో ఒక యాడ్ చేసి చెప్పండి ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆఫ్టర్ దాట్ యూ షుడ్ సే దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ or else I'm very glad to introduce myself. For example, happy morning to you all. I'm very glad to introduce myself. I'm very happy to introduce myself. ఈ రెండిట్లో ఏదో ఒక ఫ్రేజ్ యూజ్ చేసుకొని మై నేమ్ ఈజ్ పార్వతి. సో నేను మీకు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాను, మీది క్రియేటివ్ గా ఇంట్రడ్యూస్ చేసుకోండి అని చెప్పాను కదా. సో క్రియేటివ్ గా ఇంట్రడ్యూస్ చేసుకోవడం అంటే ఇక్కడ ఏంటంటే మీ నేమ్ కి ఒక అడ్జెక్టివ్ యాడ్ చేయొచ్చు. నేమ్ కి ఒక అడ్జెక్టివ్ యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అది మేబీ మీ నేమ్ లో ఫస్ట్ లెటర్ తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ దట్ happy morning to you all. I'm very happy to introduce myself. I am Prati Parvati. So I have added Prati before my name. Prati Parvati I said. So anything. What is your opinion? What is your attitude? Adi kuda manam add cheyochu before your name. I'm Prati Parvati ananu. Okay. For example, if the name is Lalita, you can say lovely Lalita, you can say that. So అలా మీ నేమ్కి ముందు ఒక అడ్జెక్టివ్ని యాడ్ చేయండి. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక ఐడెంటిటీ అనేది ఒకటి వస్తుంది. సో ఎప్పుడు కూడా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసేటప్పుడు షుడ్ స్టార్ట్ విత్ అ గ్రీటింగ్. అది కూడా ఫార్మల్ ఇంట్రడక్షన్లో ఎప్పుడు కూడా ఫార్మల్ గ్రీటింగే ఉండాలి. అడ్రస్ చేసేటప్పుడు అది గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, యాడ్ సంథింగ్ టు దట్. అండ్ ఆఫ్టర్ దట్ you introduce yourself. I'm very happy to introduce myself, or I'm very glad to introduce myself ani cheppi next tell your name. So informal ga introduce chesunnappudu ante friends ki alki introduce chesukuneటప్పుడు మీ name, మీ class and your college name and where are you from, ఇంకా your hobbies చెప్తారు, interest చెప్తారు, about your family చెప్పొచ్చు, about your family and members of your family, your educational qualification, మీకు కొన్ని ఇంట్రెస్ట్, మూవీస్ చెప్పొచ్చు, కలర్ చెప్పొచ్చు, ఎవ్రీథింగ్, whatever you what are your favorite things, all you can add. Understand? సో అదేంటంటే ఒక ఇన్ఫార్మల్ వే ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్. సో ఫార్మల్ వే వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారనుకోండి, అక్కడ మీరు ఎక్కువగా మీ ఫ్యామిలీ గురించి, ఫ్రెండ్స్ గురించి చెప్పకూడదు. అప్పుడు ఏం చెప్పాలి, వాట్ ఆర్ యూ అనేది చెప్పాలి. అంటే అబౌట్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, యువర్ స్ట్రెంగ్స్, యువర్ వీక్నెసెస్, ఇలాంటివన్నీ పోర్ట్రే చేయాలి అక్కడ. అండ్ వాట్ ఆర్ యూ గుడ్ ఎట్, యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఇవన్నీ మనం ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ మీద ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు చెప్పాలి. సో అక్కడ మన ఫ్రెండ్స్ గురించి, ఫ్యామిలీ గురించి చెప్పకూడదు, ఎందుకంటే ఇట్ బికమ్ లెందీ అవుతుంది అండ్ దట్ ఈస్ నాట్ నీడెడ్ టు దట్ పర్సన్ హూ ఇస్ గోయింగ్ టు ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఈ డీటెయిల్స్ అని అవసరం లేదు.
అర్థమైందా? సో నేను మీకు రేపు స్క్రీన్ షేర్ చేసి మొత్తం చూపిస్తాను. అంటే వాట్ ఆర్ ద థింగ్స్ యూ కెన్ ఇంక్లూడ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. సో వీ నో దట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఈజ్ నాట్ ఓన్లీ టెలింగ్ అబౌట్ అవర్ నేమ్. ఒక నేమ్ మాత్రమే చెప్పడం కాదు, నేమ్ మాత్రమే చెప్పడం కాదు, అండ్ including that we have to add some more details. Okay, so what are the details you can add అనేది ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ మీద ఏం యాడ్ చేయాలి అండ్ ఇన్ఫార్మల్గా చేసేటప్పుడు ఏం యాడ్ చేయాలి అనేది మీకు చెప్తాను. సో మీకు రేపు టాస్క్ ఏంటంటే యూ హ్యావ్ టు గివ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. సో ఇప్పుడు నేను చెప్పినట్టు మార్నింగ్కి ఒక అడ్జెక్టివ్ పెట్టు. Yeah, thank you, ma'am. So sorry, it has muted suddenly. And for tomorrow's class, you have to give your self-introduction, including these things. Repu self-introduction మీరు ఎలా ఇవ్వాలంటే గుడ్ మార్నింగ్ చెప్పేటప్పుడు ఫస్ట్ గ్రీటింగ్తో ఇవ్వాలి. ఓకే, గుడ్ మార్నింగ్ అనేది మీన్స్ ప్లెజెంట్ మార్నింగ్ అనొచ్చు, కానీ హ్యాపీ మార్నింగ్ అని, కానీ ఇంకా మీ క్రియేటివిటీతో ఇంకేమైనా యాడ్ చేయండి. ఓకే, ప్లెజెంట్ మార్నింగ్ టు యూ ఆల్, హ్యాపీ మార్నింగ్ టు యూ ఆల్, ఏదో ఒకటి అలా పెట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ ఆర్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, ఇట్స్ మై ప్రివిలేజ్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఓకే, ఇట్స్ మై ప్రివిలేజ్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, అలా ఏదైనా ఒక వర్డ్ పెట్టి నెక్స్ట్ యూ కెన్ స్టార్ట్ విత్ యువర్ నేమ్. మై నేమ్ ఈజ్ అయితే ఐ యామ్ అని చెప్పి అండ్ యాడ్ అన్ యాడ్జెక్టివ్ టు యువర్ నేమ్. ఒక యాడ్జెక్టివ్ని మీ నేమ్కి యాడ్ చేసి మీ నేమ్ చెప్పండి. చెప్పిన తర్వాత అబౌట్ యువర్ క్లాస్ అండ్ యువర్ కాలేజ్ అండ్ నెక్స్ట్ యువర్ హాబీస్ అండ్ నెక్స్ట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ నెక్స్ట్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫేవరెట్ కలర్ నెక్స్ట్ అబౌట్ యువర్ ఫేవరెట్ థింగ్స్. సో ఇవన్నీ అయిపోయాక లాస్ట్లో మాత్రం థ్యాంక్ యూ అని మాత్రం చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అనొచ్చు. ఓకే, సో అలా మీరు ఎండింగ్ కూడా ఇవ్వాలి. స్టార్టింగ్ ఉండాలి, ఎండింగ్ ఉండాలి. సో అప్పుడు అది ప్రాపర్గా అవుతుంది అనమాట ఇంట్రొడక్షన్ అనేది. ఓకే, అర్థమైందమ్మా? సో రేపటికి అది అందరూ కూడా. సో సమ్వన్ మేడం గణేష్కి అన్మ్యూట్ చేయడానికి యాక్సెస్ ఇస్తారా మేడం? గణేష్. ఎస్ మ్యామ్, ఇచ్చాను. గణేష్ అన్మ్యూట్ చేసుకోండి. PCP STU Ganesh. Yes, Ganesh. You raised your hand. Good morning, teacher. Good morning. My name is Ganesh, teacher. Yes, you can. మేడం కొంచెం అక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది మేడం, వేరే ఎవరికైనా ఛాన్స్ ఇవ్వండి. ఓకే, రామరాజు, we have Abhi, and because we don't have much time, so అందుకని. రామరాజు గారు, ప్లీజ్ స్పీక్ విత్ యు మ్యామ్. రామరాజు గారు, you can speak. Okay, రామరాజు ఆల్సో మేబీ అన్మ్యూట్లోనే ఉన్నారు, బట్ తన వాయిస్ ఏం వినిపించట్లేదు. మేబీ ఏమైనా సిగ్నల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయేమో మేడం. Yes ma'am, might be. Yes, I'll next, give it chance to you. yes, Abhi. Abhi, unmute yourself. We have Abhi, Shyam Kumar, Satish and Gauri. Yes ma'am. Yes. Abhi, is my voice is audible to you? Please unmute.
Sam, I'm giving chance to you. Shyam Kumar, unmute yourself. Shyam Kumar, is my voice is audible? Shyam Kumar, unmute yourself. Yes, Shyam Kumar. Shyam Kumar. Okay, madam. Yeah. Yes, Shyam Kumar, you are audible. Hi, madam. Hi, Shyam. Madam, my name is Shyam Kumar. I am from Central Government College, HSC student. Anything else, Shyam? Ma'am, Okay, thank you, Shyam. Because Yes. noisy was Noisy ga undi Mute koncham. Thank you for your participation, Shyam. And next, ma'am, we have Gauri and Vasanta. Satish, Vasanta? Gauri. Nakapalli GJC. Unmute చేసుకోండి M Vasanta. Vasanta? మా మీకు ఫస్ట్ స్టార్టింగ్ సెషన్లోనే చెప్పాను ఏంటంటే వెన్ ఎవర్ యూ గెట్ ఛాన్స్ టు స్పీక్ సో యూ ప్రాక్టీస్ ఇట్. సో మీ యొక్క 1 hour వాల్యుబుల్ టైంని ఇక్కడ యూటిలైజ్ చేస్తున్నారు అంటే యూ షుడ్ లెర్న్ సంథింగ్. సో ఆఫ్టర్ దిస్ ప్రతిరోజు క్లాస్ అయిన తర్వాత ఇఫ్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ఈ 1 hour వాల్యుబుల్ టైమ్ ఇస్ వాల్యుబుల్ కదా, ఈ వాల్యుబుల్ టైంలో మనం ఏం చేసాము అంటే యూ షుడ్ గెట్ దట్ ఆన్సర్ టు దట్. Okay, so whenever you get chance to speak, you speak. So we have next one, Madam Satish. Vasanta, maybe she might have any problem. Hi, ma'am. Hi, Satish. Good morning, ma'am. Good morning, Satish. I am Satish, ma'am. I am studying to GJC Pachmenta, ma'am. Yeah, very good. Very good. So you said your college. Okay, college. Tell about your family. Your father name, mother name, and your brothers and sisters. Sister, ma'am. You have a sister. Very good. Okay, Satish. Satish, it's good to hear from you. But ఏంటంటే ఇక్కడ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. మేబీ ఏదైనా సిగ్నల్ ఇష్యూ ఉంటుంది. లేదంటే కొంచెం అక్కడి నుంచి కొంచెం పక్కకి రండి. అమ్మా. మీరు అక్కడి నుంచి కొంచెం పక్కకి రండి. అక్కడి నుంచి కొంచెం పక్కకి రండి అమ్మా, ఎందుకంటే మీతో పాటు పక్కన ఇంకెవరు కూడా క్లాస్ వింటున్నారు కదా. నాయిస్ వస్తుంది. So, madam, okay, he is coming. Let us complete the English class and person Okay, ma. Okay, thank you all for your participation in today's class. Those who did not get chance today, prepare for tomorrow. So, నేను ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్పాను కదా, అలా ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ ని ప్రిపేర్ చేసుకోండి and you can speak tomorrow. We'll start with that first. Okay. రేపు మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ మ్యామ్.
Thank you, ma'am. Thank you for Thank you, ma'am. ma'am. Thank you for your support also, ma'am. Thank you. Thank you all for today's session. Thank you, ma'am. Jai Monica ma'am, please start the personal development class, ma'am, day 2. Okay, thank you, ma'am. A very good morning to one and all. I am Jai Monica Paladigu. Yesterday, I think we had an interaction with each other. I came to know a lot about you. మీ గురించి నేను తెలుసుకోవడం జరిగింది. సో ఈరోజు అసలు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి, మనకి ఎందుకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ని ఇంక్లూడ్ చేయడం జరిగింది, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఈ సెషన్ లో తెలుసుకోవడం జరుగుతుంది అన్నమాట. So before going deeply into the topic, now I have few questions to you. And my sincere suggestion is that Miru, you take a small piece of paper and a pen and try to note down the points. The main reason is you may have assessment tests. So ee points and meer note cheskunte I think you'll get even a certificate at the end of the sessions, end of the classes. So my sincere request to you all is kindly make note of each and every point. Detailed గా వెళ్ళే లోపల ఓవరాల్ గా కొన్ని పాయింట్స్, ఎందుకంటే మీకు వైవా కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. యూ హ్యావ్ టు ఫేస్ ఈవెన్ ద వైవా. Accordingly, you will be allotted marks for that, whatever you do in these sessions. To make these classes more fruitful, the main thing is you make down, jot out all the points, and you can have a quick review. So whenever you have any doubt, you can refer to the main points. Okay, coming back to the topic, I have few questions to you. After, if possible, you note down the question, and you raise the hand, I will unmute you, and then you can give me answer to all the 10 questions what I'm going to ask you. My first question is, what makes you happy? So okoka question adigi, I don't want to waste the time. Just read out 10 questions, you note down your answers, and quickly you can give me ఎన్ని సాధ్యమైతే ఎన్ని క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేయగలిగితే అన్ని క్వశ్చన్స్ నాతో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో మై ఫస్ట్ క్వశ్చన్ ఇస్, వాట్ మేక్స్ యూ హ్యాపీ? వాట్ మేక్స్ యూ హ్యాపీ? నీకు సంతోషాన్ని ఏమిస్తుంది, నిన్ను ఆనందంగా ఏది ఉంచుతుంది అనేది. అండ్ వాట్ మేక్స్ యూ సాడ్? నిన్ను బాధించే విషయం ఏంటి, నీకు కోపం తెచ్చే విషయం ఏంటి? అండ్ నీ గురించి నాకు 5 words లో మీరు మీ గురించి నాకు తెలియచెప్పాలి. ద థర్డ్ క్వశ్చన్ ఇస్, మీ గురించి మీరు నాకు 5 words లో డిస్క్రైబ్ చేయగలగాలి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ గురించి కానీ, మీ టీచర్స్ గురించి కానీ, మీ ఊరు గురించి కానీ ఏదన్నా ఒక 5 words డిస్క్రైబ్ చేయమంటే ఎట్లా డిస్క్రైబ్ చేస్తారు? Did you get my questions? My first question is, what makes you happy? My second question is, what makes you sad or angry? My third question is, you have to describe about yourself in 5 words. మీ గురించి మీరు 5 క్వాలిటీస్ మీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారో చెప్పండి. అదే విధంగా మీ చుట్టుపక్కల ఉన్న people, maybe your friend, maybe your teacher, maybe about your mother, about your father, or whom you like the most. And our question is, what are you good at? What are you good at? అంటే నీలో ఉన్న స్కిల్ ఏంటి? నువ్వు అంటే are you a good singer? Are you a good dancer? Are you a good poet? సో అంటే నీలో ఉన్న విలక్షణమైనటువంటి క్వాలిటీ, నీలో స్పెషల్ క్వాలిటీ ఏంటి అనేది తెలియచెప్పాలి. అంతేకాకుండా మనకి కొన్ని భయాలు కూడా ఉంటాయి కదా. సో వాట్ ఫియర్స్ యూ ద మోస్ట్? అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతానా లేదా, పర్సెంటేజ్ వస్తుందా లేదా, సో యూ హ్యావ్ నీ గోల్ నువ్వు రీచ్ అవుతావా లేదా అని ఒక భయం అనేది మనలో ఉంటుంది కదా. సో వాట్ ఫియర్స్ యూ ద మోస్ట్? నీలో ఉన్న భయం ఏంటి అనేది కూడా నాకు తెలియచెప్పాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, who inspires you in your life? So
హూ ఇన్స్పైర్స్ యూ? నీ యొక్క ఇన్స్పిరేషన్ ఎవరు? మేబీ ఒక ఇన్సిడెంట్ అవ్వచ్చు, ఒక టీచర్ అవ్వచ్చు, ఒక పర్సన్ అవ్వచ్చు. ఎవరు నిన్ను ఇన్స్పైర్ చేస్తున్నారు? ఎవరిని చూసి అబ్బా వీళ్ళలాగా ఉండాలి నేను అని నీకు అనిపిస్తుంది? నెక్స్ట్, నీ లైఫ్ లో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? వాట్ డు యు వాంట్ టు బి ఇన్ యువర్ లైఫ్? నీ లైఫ్ లో నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావు? అండ్ వాట్ హాబీస్ డు యు హ్యావ్? అండ్ ఆర్ యు హ్యాపీ విత్ హౌ యు ఆర్ పర్సీవ్డ్? నీ ఫ్రెండ్స్ నీ గురించి చెప్తూ ఉంటారు కదా, సో వాళ్ళు నీ గురించి చెప్పినప్పుడు డూ యూ ఫీల్ హ్యాపీ? ఆర్ యు హ్యాపీ? లేకుంటే ఏమన్నా చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నావా క్వాలిటీస్? జస్ట్ ఐల్ గివ్ యూ ఫ్యూ మినిట్స్, 5 minutes టైం. క్లుప్తంగా దీన్ని రాసుకొని, ఇఫ్ యూ రేజ్ యువర్ హ్యాండ్ ఐ విల్ అన్మ్యూట్ యూ అండ్ యూ కెన్ షేర్ యువర్ opinions. So the same things, just share the screen for you. Okay. I don't get it. So here are the 10 questions that you have to answer to me. Just make it fast, make it fast. Here are the questions. What makes you happy? What makes you sad or angry? Use 5 words to describe yourself. Use 5 words other people use to describe you. What are you good at? What fears you the most? Who inspires you in your life? What do you want to be in life? What hobbies do you have? Are you happy with how you are perceived? ఈ 10 questions కి నాకు ఆన్సర్ కావాలి. Okay, are you ready with the just raise your hands? I just want to. Okay, Oppo A9 2020. I don't know who's. Okay, you can unmute yourself and talk to me. Come on. PCP STU Gauri. Someone has unmuted. Come on, come on. Hand raised. Yes, you are unmuted. Yes. Madam, good morning, madam. Madam, good morning. Yes, good morning, good morning.
Okay. Okay, madam, ask me any question. I will give you answer. If you ask me any question. Okay, one thing is you be away from the other devices. మీ దగ్గర ఉన్న డివైసెస్ నుంచి కొంచెం దూరంగా ఉండండి, అప్పుడు మీకు రీసౌండ్ రాకుండా ఉంటుంది బేసిక్లీ. ఓకే. Okay, madam. Tell me, madam. Now you introduce about yourself. Tell me about your college, then I'll ask you. Madam, I'm studying first year BPC, GJ College, Vijayanagaram district, Pachpenta, madam. Very good. Nice meeting you, Tali. So my question is, what makes you happy? My education and my family is my happiness, madam. Okay. What you want to become? I want my studies and my goals reaching, madam. Yes. What is your goal? Agriculture BSc, madam. That's what you want to do. Madam? Agriculture BSc చేసి ఎట్లా సెటిల్ అవ్వాలనుకుంటున్నావు లైఫ్ లో? అగ్రికల్చర్ చేయాలనుకుంటున్నాను మేడం, అండ్ బెస్ట్ అగ్రికల్చర్ గా ఉండాలనుకుంటున్నాను. Very good, Tali. All the best. And another thing is, can you describe about yourself? 5 words. My name is Gauriswari, madam. My father name Prasad. My mother name Vasanta. My father works in a factory. My mother housewife. We come from a poor village, madam. So I doing agriculture. Okay. And agriculture ని డెవలప్ చేయాలని అనుకుంటున్నాను. మంచి ఆలోచన. And thank you, madam. Describe about you. నీ గురించి చెప్పాలి అంటే 5 things, 5 words లో నీ గురించి ఏం చెప్తావు? నేను బాగా చదవగలను మేడం. Yes. యాక్టివ్ గా ఉండగలను. క్లాస్ లో సార్ ఏదైనా క్వశ్చన్ అడిగితే వెంటనే చెప్పగలను. Okay, 3 qualities. Yeah, 2 more. హెల్పింగ్ నేచర్ ఉంది మేడం. Very good. దేనైనా పాజిటివ్ గా తీసుకుంటాను, నెగటివ్ గా ఆలోచించను. Very nice, very nice. Nice hearing from you. And who is your inspiration in your life? My teachers is my inspirations, madam. Very good. Yes. What are your hobbies? Reading books, madam, and listening music. Okay. Nice, nice talking to you. All the best for your future. Thank you. Yeah, I hope through these classes you'll develop yourself a bit more and be confident to face life. All the best. Thank you so much. Thanks for giving this opportunity, madam. Okay, ma. All the best. Okay, next. Thank you so much, madam. Yes. TV Lakshmi. Madhurwada. Madhurwada. TV Lakshmi. Lakshmi, are you there? Can I hear from Lakshmi? Lakshmi, Madhurwada. So Oppo A9 2020. Oppo A9 2020. Gauri, PCP STU Gauri or Vasanta. I have here Haripriya. ఇంకెవరు మాట్లాడరా? Are you not interested?
Midin. MIDIN, Midin. Yes. Vasanta, ma'am, can you unmute Vasanta? Yes, ma'am. I will unmute her. Okay. వసంత అన్మ్యూట్ చేశాను, ఒకసారి మాట్లాడండి. ఎం వసంత జీజేసి. Good morning, ma'am. A very good morning. My name is Vasanta, GSC College, Nakpalli, Okay. Visakhapatnam district. And Okay, ma. I gave you 10 questions. Can you answer me those 10 questions? Or shall Yes, I ma'am. ask you? నేను అడిగితే నువ్వు చెప్తావా లేకుంటే 10 పాయింట్స్ నోట్ చేసుకొని will you be able to answer me? Yes, ma'am, చెప్తాను ma'am. Okay, come on, speak up. What makes you happy? Ma'am, What makes you happy? What makes you happy? నీకు సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చే విషయాలు ఏంటి? reading books, ma'am. What makes you angry? Reading books. Angry. కోపం. కోపం కలిగించే విషయాలు ఏంటి? అంటే వేరే వాళ్ళు ఏమైనా విషయాలు చెడుగా మాట్లాడితే నచ్చం. అవుతుంది కోపం. నిన్ను బాధించే విషయం ఏంటి? నీకు బాధ అనిపించి యు ఫీల్ సాడ్. వేరొకడు మనల్ని ఏమన్నా అన్నప్పుడు మనకి బాగా బాధ కలుగుతుంది. ఓకే ఓకే. నీ గురించి చెప్పాలి అంటే 5 వాక్యాలు 5 వర్డ్స్ గురించి ఏం చెప్తావు? మ్యామ్, నీ గురించి చెప్పమంటే 5 sentences or 5 words. బాగా చదువుతాను మ్యామ్. వెరీ గుడ్. నా హాబీస్ ఇంకా రీడింగ్ బుక్స్ మ్యామ్. సార్స్ అందరూ 1 point 4 more points. చెప్పిన క్వశ్చన్స్ కి వెంటనే ఆన్సర్ ఇస్తాను మ్యామ్. ఓకే. ఎస్ మ్యామ్. అంతే. Good singer, good dancer. నెక్స్ట్ క్వశ్చన్. Quality good. మ్యామ్, మీ వాయిస్ అర్థం కావట్లేదు. మ్యామ్, మీ వాయిస్ అర్థం కావట్లేదు. మ్యామ్, Haripriya. Okay, Hemalata or Haripriya? Madam. Thank you, ma'am. Good morning, madam. How are you, ma? I think signals issue. You have some signals for you. Hello, madam. Good morning, madam. My name is. Signal రాట్లేదు. Good morning, madam. Yeah, good morning. Who is speaking?
మేడం ఇందులో ఉన్నా కదా సరిగ్గా మాట్లాడుతాను. Lot of disturbance. Good morning, madam. Good morning. Who is speaking to me? My name is Harpriya, madam. Okay, Padmini. Where are you from? I can't see you. I'm Pendutta, madam. I can't see you. Okay. Okay, I asked 10 questions. A few responded, and since we have lack of time, let's get into the topic. Personality development ante mani yokka overall development annamata. Mani yokka mental development, mani yokka spiritual, social, physical ee elements anni kalupte మన యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్ ఆల్ అబౌట్ పబ్లిక్ స్పీకింగ్. అంటే నలుగురిలో ఉన్నావు ఏ విధంగా మాట్లాడతావు. నెక్స్ట్ యువర్ బాడీ లాంగ్వేజ్ ఆల్సో కౌంట్స్. ద వే యు డ్రెస్, ద వే యు సిట్, ద వే యు స్పీక్ టు అదర్స్, ఎవ్రీథింగ్ is also included in personality development. And your behavior, how you behave in the public, how you behave with the others, with your friends, in your college, ఇవన్నీ కూడా కౌంట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా యాంగర్ మేనేజ్మెంట్ కూడా ఉండాలి. అంటే మనకు ఏదైనా జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అవడం కాకుండా ఆలోచించి ఆచితూచి మనం ఎంతవరకు మాట్లాడేది కరెక్ట్ అని గ్రహించి మాట్లాడగలగాలన్నమాట. అంతేకాకుండా మన యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్ ఆల్సో ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈస్ ఆల్ అబౌట్ పబ్లిక్ స్పీకింగ్, బాడీ లాంగ్వేజ్, బిహేవియర్, యాంగర్ మేనేజ్మెంట్, ఫిజికల్ ఫిట్నెస్, ఫుడ్ హ్యాబిట్స్, ఫ్రెండ్స్ మేకింగ్ స్కిల్స్. కొంతమంది ఇట్టే ఫ్రెండ్స్ చేసేసుకుంటారు కదా. కొంతమంది ఎన్ని రోజులైనా కూడా ఒక్కరితో కూడా మాట్లాడడానికి ఇష్టపడరు, కలివిడిగా ఉండరు. సో కొంతమంది ఎక్స్ట్రోవర్ట్ గా ఉంటారు, వెంటనే ఫ్రెండ్స్ చేసుకుంటారు. కొంతమంది ఇంట్రోవర్ట్ గా ఉంటారు, అంటే తొందరగా మనుషుల్లో కలవరు అన్నమాట. సో లెర్నింగ్ స్కిల్స్, అంతేకాకుండా చెప్పింది చక్కగా గ్రహించి నేర్చుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా రిలేషన్షిప్ స్కిల్స్. కొంతమంది ఎవరు ఎట్లా పోతే మనకెందుకు, నేను బాగున్నానా లేదా ఒకటే చూస్తారు. కానీ కొంతమంది రిలేషన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే నేను ఓడిపోయినా పర్లేదు కానీ మంచి రిలేషన్షిప్ బిల్డప్ చేసుకోవాలి, అందరితో మంచిగా ఉండాలి. కానీ కొంతమంది రిలేషన్షిప్ పాడైపోయినా పర్వాలేదు కానీ నేనే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటారు. దట్స్ నాట్ గుడ్. సో అంతేకాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే నువ్వు ఎట్లా మాట్లాడాలి అంటే మన బుర్రలో చాలా ఆలోచనలు మనకు ఉంటాయి, కానీ కమ్యూనికేషన్ చేయడం రావాలి మనకి. అంటే ఇతరులతో స్పష్టంగా మనం అనుకుంటున్నది అనుకుంటున్నట్టు వాళ్ళకి చెప్పగలగాలన్నమాట. అండ్ డీలింగ్ విత్ ప్రాబ్లమ్స్ ఆల్సో. మనం లైఫ్ లో ప్రాబ్లం అంటేనే సొల్యూషన్ ఉన్నదాన్ని ప్రాబ్లం అంటాము. ప్రతి ప్రాబ్లం కూడా సొల్యూషన్ ఉంటుంది. సో we have how we deal with the problem. మనం దాన్ని ఎట్లా ఎదుర్కొంటాము, దాంట్లో నుంచి మనం ఎట్లా బయటకు వస్తాము అనేది పబ్లిక్ personality development. So personality development is nothing but it is all about your public speaking, body language, behavior, anger management, physical fitness, food habits, friends making skills, learning skills, relationship skills, communication skills, and dealing with problems.
సో మనం ఈ వచ్చే క్లాసెస్ లో, రాబోయే క్లాసెస్ లో వీటన్నిటిని ఎట్లా ఎదుర్కొంటాము, వీటన్నిటిలో నుంచి మనం ఏ విధంగా బయటకు వస్తాము, సో మనల్ని మనం ఎట్లా ప్రూవ్ చేసుకుంటాం అంటే ప్రతి వ్యక్తికి, నాకు కూడా, మనందరూ కూడా స్ట్రెంగ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం we do have our weaknesses also. ప్రతి వ్యక్తికి కూడా కొన్ని వీక్నెస్లు ఉంటాయి. సో ఎప్పుడైతే ఇది నా వీక్నెస్ అని మనం తెలుసుకోగలుగుతామో, then only we can try to overcome our weakness. So these classes help you to trace out your weaknesses and try to overcome. So personality development, it is all about yourself. నీ గురించి నువ్వు తెలుసుకోవడమే. హౌ యు ప్రెసెంట్ యువర్ సెల్ఫ్ టు ద వరల్డ్. నిన్ను నువ్వు ఎదుటి వారికి, ఇట్ మే బి యువర్ కాలేజ్, ఇఫ్ ఎట్ ఆల్ ఇన్ ఫ్యూచర్ it may be your workplace or wherever you go, how you present yourself. నిన్ను నువ్వు ఎట్లా క్యారీ చేసుకుంటావు, నిన్ను నువ్వు ఎట్లా ప్రొజెక్ట్ చేసుకుంటావు అనేదే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్. సో నేను 3 సూత్రాలు చెప్తాను, మీరు ఎప్పటికీ మర్చిపోకోకుండా. సో ఫస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో మీరు ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకోవాలన్నమాట. నో దై సెల్ఫ్ మీన్స్ నో యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు తెలుసుకోండి. అంతేకాకుండా బీ కైండ్ అండ్ జనరస్. మీ అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఇంతకు ముందు మనకు చెప్పింది కదా మన ఫ్రెండ్, వాట్ షీ టోల్డ్, షీ టేక్స్ ఎవ్రీథింగ్ ఇన్ అ పాజిటివ్ వే. సో వీ షుడ్ హ్యావ్ అ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ జనరాసిటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. జనరస్ గా ఉండాలి, కటువుగా ఉండకూడదు. అట్ డీలింగ్ థింగ్స్, మనుషులనే కాదు, విషయాలనే కాదు, సిచ్యువేషన్సే కాదు, వీ షుడ్ చాలా కటువుగా ఉండకూడదు. జనరాసిటీతో వ్యవహరించాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నమాట. అంతేకాకుండా యూ హ్యావ్ టు అడాప్ట్ గుడ్ హ్యాబిట్స్. యూ షుడ్ అడాప్ట్ గుడ్ హ్యాబిట్స్. సో ఏం చెప్తున్నాను, 3 విషయాలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు లైఫ్ లో. ఏంటవి? నో యువర్ సెల్ఫ్. ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. మరి ముఖ్యంగా మన గురించి మనం తెలుసుకోవాలి. దెన్ ఓన్లీ అప్పుడు మనకి కంపాషన్ అంటే ఏంటో తెలుస్తుంది, కైండ్నెస్ అంటే ఏంటో తెలుస్తుంది, హెల్పింగ్ నేచర్ అంటే ఏంటో తెలుస్తుంది. సో ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు మన ఎదుటి వాళ్ళ ప్లేస్ లో మనల్ని పెట్టుకుంటే దెన్ వీ డోంట్ రియాక్ట్, హార్ష్ గా రియాక్ట్ చెయ్యమన్నమాట. సో ఫస్ట్ యూ ట్రై టు నో యువర్ సెల్ఫ్, బీ కైండ్ అండ్ జనరస్ అండ్ అడాప్ట్ గుడ్ హ్యాబిట్స్. ఇట్ మే బి ఎర్లీ మార్నింగ్ లేగటమే కానివ్వండి, నెక్స్ట్ ఫుడ్ హ్యాబిట్సే కానివ్వండి, హెల్తీ హ్యాబిట్సే కానివ్వండి, ఇవన్నీ మీరు నేర్చుకొని ప్రాక్టీస్ చేయగలిగితే యూ విల్ బీ ద నంబర్ 1. నో వన్ కెన్ బీట్ అప్. సో దీస్ ఆర్ ద థింగ్స్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ personality development. And not only that, the character, the behavior, our attitude and environment are some of the qualities. So manalni enhance cheyadaniki, manalni nurture cheyadaniki, to make us prove what we are. These all helps us. Ivanni mana qualities lo unte we gain confidence. So manam enti ani manaki teliste we gain confidence. అంటే ఏ సిచ్యువేషన్ అన్నా మనం ఫేస్ చేయగలుగుతాం అన్నమాట. అంతేకాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఇన్ని కలర్స్ ఎందుకున్నాయి ప్రపంచంలో? కొంతమందికి బ్లాక్ ఇష్టం, కొంతమందికి వైట్ ఇష్టం, కొంతమందికి గ్రే ఇష్టం, కొంతమందికి రెడ్ ఇష్టం. ఎందుకని? ఎవ్రీవన్ ఇస్ యునిక్, ఆల్ పీపుల్ ఆర్ different. So we have our best qualities, at the same time we have our weaknesses also. సో అందుకని ప్రపంచంలో ఇన్ని రకాలటువంటి రంగులు ఉన్నాయి, టేస్ట్స్ ఉన్నాయి, స్టైల్స్ ఉన్నాయి, అండ్ ఈవెన్ ప్రొఫెషన్స్ కూడా ఉన్నాయి. we choose our profession depending upon our taste. So yes children, you all will get a chance. Again I will ask you the same questions that you have to answer to me to all the questions. So hope you understood the 10 qualities about personality development. What are they? Again I'm repeating: public speaking, our body language, behavior,
anger management, physical fitness, food habits, friends making skill, learning skill, relationship skill, communication skill, and dealing with problems. So now I will give you a chance. ఈ 10 qualities గురించి ఎవరైనా చెప్పగలరా? మీకు అర్థమైందా లేదా అనేది నాతో పంచుకోవాలి. Just first you raise your hand. You raise your hand. Let me see who wants to answer to me. Let me see who wants to answer to me. Personality development lo, yeah, Lakshmi, DV Lakshmi, Maduravada nunchi DV Lakshmi wants to speak. Come on, ma, you can unmute yourself. Come on, speak to me. Next, Krishna. First, Lakshmi మాట్లాడాలి, తర్వాత Krishna, you can speak up to me. Lakshmi, you can unmute yourself, ma. Unmute. Lakshmi, where are you? Fast, don't waste the time. There is a lot in store to Haripriya, Realme 7, Satish, Abhi, Shravani and Rani. Can you unmute? Good morning. Hi, ma'am. Good morning, madam. Madam, yes. Good morning, madam. Good morning, madam. Madam, తెలియట్లేదు. Madam, my name is Haripriya, madam. Hi, madam. My name is Poochita. We are studying MPSW in Pendurti. So, manam personal qualities చూస్తాం కదా, దాంట్లో ఏదైనా 5 ఏమైనా సౌండ్ వినిపించట్లేదు. మేడం, yes, I can hear a lot of disturbance, ma. I can hear a lot of disturbance. Okay, no, okay. Okay. ఒక యాక్టివిటీ చేద్దాము. I'll show you. I will share the screen for you. Okay, I will share the screen for you. Can you see? I'm sharing the screen. I can't see anyone. Can you unmute one of them who has? So we will play activity. We have a game over here. Okay, someone is unmuted. Can you see us over here? Hi, ma'am.
What's that, ma'am? Yes. Ma'am, what's this activity? What's that? Ma'am, what's this activity? Colors ఉన్నాయి. ఆ కలర్స్ చెప్పండి. Hello, ma'am. ఏం కలర్స్ కనపడుతున్నాయి? Ma'am. Colors on the screen. Fast. Can you see the colors on the screen? You can unmute and talk. Color. Hello. Yes, the colors. Did you note down? Can you, one of you, unmute and talk to me? Just I have displayed colors on the screen. Yes. Ganesh. Yes, చెప్పండి. What? Ma'am. I can't. Can you hear me? Can you hear me? Okay. Yes, ma'am, we can hear you. Please continue. Yes. So ఇక్కడ కలర్స్ ఉన్నాయి. అక్కడ yellow, but yellow is colored with green color. Blue color is colored with red color. So అంటే left right conflict అన్నమాట. అంటే your brain tries to say the color, but your left brain insists on reading the word. And we get confused. అక్కడున్న వర్డ్ ఎల్లో, బ్లూ, ఆరెంజ్ అని చెప్పాలా, లేకుండా అది పెయింట్ చేసిన కలర్ చెప్పాలా అనేది ఉంటుంది. సో అట్ హోమ్ ఐ థింక్ యూ కెన్ ట్రై టు ప్లే దిస్ గేమ్. పర్సనాలిటీ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ అ గ్రీక్ వర్డ్. Personality is derived from a Greek word which means persona. Personality means it is a Greek word derived from a Greek word means persona, which means to speak through.
సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. అంటే మన యొక్క లక్షణాలు, మన యొక్క క్వాలిటీస్, మన యొక్క ఐడెంటిటీ, మనల్ని ఏ విధంగా గుర్తిస్తారు అనేదే మన పర్సనాలిటీ. సో పర్సనాలిటీ యొక్క డెఫినేషన్ ఏమని చెప్పుకోవచ్చు అంటే, యువర్ పర్సనాలిటీ ఇస్ ద టైప్ ఆఫ్ పర్సన్ యు ఆర్. నువ్వేంటి అనేదే నీ యొక్క పర్సనాలిటీ. విచ్ ఈస్ షోన్ బై వే యు బిహేవ్. నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తావు, నువ్వు ఏ విధంగా ఆలోచిస్తావు, నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతావు. సో దిస్ ఆల్ టుగెదర్ ఇస్ యువర్ పర్సనాలిటీ. హోల్ నేచర్ ఆఫ్ a person is known as a personality. అంతేకాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ is about spiritual development, emotional development, mental development, social and physical development. Personal development is related to spiritual, emotional, mental, social and physical. So totality of everything is about an individuals oka manishi yokka physical, mental, emotional, social and spiritual and ethical. సో వీటిని బేస్ చేసుకొని మన పర్సనాలిటీ అనేది బిల్డ్ అవటం జరుగుతుంది. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్ నథింగ్ బట్ గ్రూమింగ్ వన్స్ అవుటర్ అపియరెన్స్. అంటే హౌ యూ ద వే యూ డ్రెస్ అప్, ద యూ అపియర్, యువర్ బాడీ లాంగ్వేజ్. అంతేకాకుండా యువర్ ఇన్నర్ outwardly నీ లుక్, నీ డ్రెస్ సెన్స్, the way you portray yourself. అంతేకాకుండా your inner beauty also, that is your how you carry your emotion, how you think at different situation, your ability to face a situation, self confidence, to learn how you learn. సో ఇదంతా కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, personality development improve through such activities. But when you grow up, you should be able to flourish out in your workplace. So మన యొక్క పర్సనాలిటీని ఏమి డిటర్మైన్ చేస్తుంది? What are the factors that determine our personality are by మన తల్లిదండ్రుల నుంచి మనకి సంక్రమించినవి. కల్చరల్ ఫ్యాక్టర్స్, మన కల్చర్ మనకి నేర్పించినది. ఫ్యామిలీ ఫ్యాక్టర్స్, మనం కుటుంబం నుంచి ఏం నేర్చుకుంటున్నాము. అంటే సోషల్ ఫ్యాక్టర్స్, అంటే ఇట్ మే బి యువర్ స్కూల్, ఏదో సొసైటీ, కొన్ని సిచ్యువేషన్స్, ఇవి కూడా మనకి చాలా నేర్పించడం జరుగుతుంది. కొన్ని సిచ్యువేషన్స్ సందర్భానుసారంగా కూడా మనల్ని మనం మార్చుకోవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆర్ ద ఎలిమెంట్స్ that helps your personality, that determines your personality. What are they? నేను మళ్ళీ చెప్తున్నాను. బయోలాజికల్ ఫ్యాక్టర్స్, కల్చరల్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్ అండ్ సిచ్యువేషనల్ ఫ్యాక్టర్స్. సో దీంట్లో ముఖ్యంగా మన బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పర్సనాలిటీ, ప్రతి ఒక్క మనిషి యొక్క పర్సనాలిటీ డిపెండ్స్ అపాన్ అవర్ బ్రెయిన్. జనరలీ ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ చైల్డ్, మనకి మన తల్లిదండ్రుల లక్షణాలు వస్తాయి కదా, వాడచ్చు వాళ్ళ నాన్న పోలిక, వాడచ్చు వాళ్ళ అమ్మ పోలిక, వాడచ్చు తాతలాగా చేస్తున్నాడు అంటారు కదా. సో అంటే ఏంటి? We get the qualities from our parents. Our brain gets stimulated according to the situation and environment. Later మన యొక్క పరిసరాలు కూడా మన మీద ప్రభావం చూపిస్తాయి. Depending upon that, we start reacting to the situation. Physical characters means your height, your skin tone, your weight, your hair color, your beauty. సో ఎక్కువ తెల్లగా అందంగా ఉంటే వాళ్ళు ఎక్కువ కాన్ఫిడెన్స్ అంటారు కదా, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు కదా. సో యువర్ అపియరెన్స్, ఇది కూడా ఒక మన యొక్క డెవలప్మెంట్ కి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కి
ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ సోషల్ ఎక్స్పీరియన్సెస్. సో మనం పర్సన్ సోషల్ ఎక్స్పీరియన్సెస్ ఎఫెక్ట్స్ కోఆర్డినేషన్, పక్క వాళ్ళతో మనకి ఏ విధంగా మనం కోఆర్డినేట్ అవుతాము, ఒకరినొకరిని ఏ విధంగా హెల్ప్ చేసుకుంటాము, కోఆపరేట్ చేసుకుంటాము, మన ఫ్యామిలీతో మన రిలేషన్షిప్ ఏ విధంగా ఉంది, హౌ వి మింగిల్ విత్ ఆ ఫ్యామిలీ అండ్ ఆర్గనైజేషనల్ రిలేషన్షిప్స్, అంటే ఒక వర్క్ ప్లేస్ లో ఏ విధంగా మనం ఇతరులతో బిహేవ్ చేస్తాము, సో వర్క్ ప్లేస్ లో ఏ విధంగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాము, ఇన్వాల్వ్మెంట్ ఇన్ కమ్యూనిటీస్, మనం ఉంటున్న కమ్యూనిటీలో మనం ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతాము, అంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక ప్రాబ్లం మన యొక్క కమ్యూనిటీలో మనం ఉన్న ప్లేస్ లో ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే మనం ఏ విధంగా దాన్ని సార్ట్ అవుట్ చేస్తాము. సో ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు అంటే మన ఫ్యామిలీ, మన కల్చర్, మన సోషల్ అంటే మన రిలీజియన్ ఫ్యాక్టర్సే కానివ్వండి, జాగ్రాఫికల్ ఎన్వైరన్మెంట్. నిన్న మీ పరిచయం అప్పుడు మీ ఊరు గురించి చెప్పండి అన్నాను కదా, సో పరిసరాల ప్రభావం కూడా మన మీద చాలా ఉంటుంది. మన యొక్క కల్చర్ అండ్ రిలీజియన్ కూడా, మన కల్చర్ లో అంటే మన నార్మ్స్, మన కస్టమ్స్ ఉంటాయి కదా, మనం ఏ విధంగా మన ఫెస్టివల్స్ చేసుకుంటాము, ఏ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతాము, సో వాల్యూస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాము, ఇదంతా కూడా మన యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా హెరిడిటరీ అంటే మన యొక్క తల్లిదండ్రుల నుంచి జెనెటికల్ గా మనకి అందించబడిన ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ కూడా మన యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ కి చాలా ఉపయోగపడుతుంది. If at all you want to note down the points, just I will share the screen for you. You try to note down the points about these personality development. Okay, I will start sharing you the screen. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ మనకి ఎందుకు ఇంపార్టెంట్, మన యొక్క ఇండివిజువల్ కెరియర్ కి చాలా దోహదపడుతుంది. మనల్ని ఐడెంటిఫై చేయడానికి, మనలో లోటుపాట్లని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. మన రెస్పాన్సిబిలిటీని, మన ఫ్యూచర్ ని మంచిగా షేప్ చేసుకోవడానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈ ప్రోగ్రామ్ మనకి ఉపయోగపడుతుంది. సో పర్సనాలిటీ అంటే మనం చెప్పుకున్నాం, ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ అ గ్రీక్ వర్డ్ పర్సోనా, అంటే టు స్పీక్ అనేది తెలుసుకున్నాం. సో చెప్పాను కదా, యువర్ పర్సనాలిటీ ఇస్ ద టైప్ ఆఫ్ పర్సన్ యు ఆర్. నువ్వేంటి అనేది, నీ యొక్క ఫీలింగ్స్ ఏ విధంగా ఉంటుంది, నీ యొక్క థింకింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తావో అదే నీ పర్సనాలిటీ. హోల్ నేచర్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ అ పర్సనాలిటీ అంటే. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎన్ని వైపుల నుంచి మన మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్పుకున్నాము. స్పిరిచువల్, ఎమోషనల్, మెంటల్, social and physical factors. So totality of everything about an individual, physical ga, mental ga, emotional ga, social and spiritual makeup and ethical. So personality మీద ప్రభావం చూపిస్తుంది అన్నమాట. సో మన యొక్క లక్షణాలను మనం పాలిష్ చేసుకోవడం అన్నమాట. మనలో ఉన్న లోటుపాట్లని మనం తెలుసుకొని వాటిని మనం ఓవర్కమ్ చేయడమే దీని యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. టు గ్రూమింగ్ అవర్ సెల్ఫ్, మనల్ని మనం మోడిఫై చేసుకోవడం. హౌ వి అపియర్, ఎట్లా మన బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉన్నాయి, ఇట్ ఈస్ అవుటర్ అపియరెన్స్. అంతేకాకుండా ఇన్నర్ సెల్ఫ్, మన యొక్క ఎమోషన్స్, మన యొక్క థింకింగ్ ఎబిలిటీ, మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఎబిలిటీ టు లెర్న్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవింగ్ వన్ సెల్ఫ్. ఓకే, ఇట్స్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్.
అంటే ఇప్పుడు మనం నేర్చుకున్నాం వదిలేస్తాం అనేది కాదు. ఇట్ క్యారీడ్ అవుట్. ఇట్ షుడ్ బి లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే ఉండాలి. మనం నిత్య విద్యార్థిగా నేర్చుకుంటే మన యొక్క లోటుబాట్లు మనం సరి చేసుకోవడానికి ఉంటుంది, మనం ఓవర్కమ్ అవడానికి ఉంటుంది, మనల్ని మనం ఇంకా బెటర్ గా ప్రెజెంట్ చేసుకోవడానికి మన గోల్స్ సెట్ చేసుకుంది. స్ట్రెంగ్స్ ఏంటి, మనము ఎంతవరకు మన కెపాసిటీస్ ఏంటి అనేది మనకి తెలియజేస్తుంది అనమాట. డిటర్మినెంట్స్ అంటే ద ఫ్యాక్టర్స్ మనం చెప్పుకున్నాం కదా. సో ఏమేంటి డిటర్మినెంట్స్ ఆఫ్ పర్సనాలిటీ ఏమేమి చెప్పుకున్నాము? 5 ఫ్యాక్టర్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఏంటది? బయోలాజికల్ ఫ్యాక్టర్స్, కల్చరల్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్ అండ్ situational factors. Okay, and next అన్నిట్లో ముఖ్య పాత్ర వహించేది మనకి యొక్క బ్రెయిన్. సో ఇట్ డిటర్మైన్స్ అవర్ పర్సనాలిటీ. జనరలీ వి గెట్ అడాప్టెడ్ అంటే ఫస్ట్ మనం చిన్నప్పుడు మనల్ని తల్లిదండ్రుల్ని అబ్జర్వ్ చేస్తాం, వాళ్ళ దగ్గర నుంచి వి ట్రై టు లెర్న్, ఎక్వైర్. తర్వాత దెన్ వి కమ్ అవుట్ ఇన్ టు ద ఎన్వైరన్మెంట్, సొసైటీలోకి రావడం, మన యొక్క గ్రోత్ ఇట్స్ డెవలపింగ్. సో ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్, సో అవర్ బిహేవియర్ ని మోల్డ్ చేయడానికి మన ఫిజికల్ అపియరెన్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ సోషల్ ఎక్స్పీరియన్సెస్. సో మనం సొసైటీలో మనకి ఫేస్ అయ్యే ఎక్స్పీరియన్స్, ఇట్ హెల్ప్స్ us హౌ కోఆర్డినేట్ విత్ పీపుల్, ఒకళ్ళతో ఒకళ్ళు కోఆపరేటివ్ గా ఎట్లా ఉండాలి, మన యొక్క ఫ్యామిలీ రిలేషన్స్ ఏ విధంగా ఉండాలి. సో ఆర్గనైజేషన్ మన వర్క్ ప్లేస్ లో ఆర్ఎల్స్ మన కాలేజెస్ లో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండాలనేది ఒక ఫ్యామిలీ, ఒక కల్చర్, జోగ్రఫికల్ ఎన్వైరన్మెంట్, పనునే పరిసరాలు, మన రిలీజియస్ ఫ్యాక్టర్స్, మన సొసైటీలో ఉన్న సోషల్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా మన యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ కి దోహదపడుతుంది. అండ్ కల్చర్ అండ్ రిలీజియన్. సో చెప్పుకున్నాం కదా, ట్రెడిషనల్ ప్రాక్టీసెస్, నార్మ్స్, కస్టమ్స్, ప్రొసీజర్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్, ప్రెసిడెంట్స్. సో ఇవన్నీ కూడా మన మీద ఇన్ఫ్లుయెన్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్. And lastly, hereditary, genes paranga, it is passed through our paramparyanga manaki. So you should about personality development. So hope you followed the session. So okay, ఈ సెషన్ గురించి ఎవరన్నా మాట్లాడాలనుకుంటున్నారా? 1 or 2. సతీష్, Shravani and Rani, you can mute yourself. Satish, do you want to talk? Ma'am. Ma'am, good morning. Good morning, Satish. I am Satish, ma'am. Yes. I am studying to GJ College, Rajpanta. Ma'am, I am studying to, ma'am. Yes. Talk to me. Ma'am. I am studying to GJ College, Rajpanta. Okay. First HSC.
Vijayanagaram Yes. district. Okay. Class చాలా బాగుంది మ్యామ్. Okay, what did you learn from the class? Did you find it informative? Yes ma'am. Okay. ఏం అర్థమైంది నీకు సతీష్? What did you learn from this session? యాక్టివిటీస్ గురించి చెప్పారు కదండి, సోషల్ యాక్టివిటీ గురించి, Okay. ఫ్యామిలీస్ గురించి. Okay. చాలా బాగా చెప్పారండి. అర్థమైందా? థ్యాంక్ యూ మ్యామ్. Okay, nice talking to you, Satish. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ Yes. పాచిపెంట జూనియర్ కాలేజీలో చదువుతున్నాను మ్యామ్. Okay, good. All the best, Nana. థ్యాంక్ యూ మ్యామ్. Krishna, Abhi or Gauri? Whoever it may be. ఎవరు కృష్ణ? అమ్మ మీరు మాట్లాడిన తర్వాత వెంటనే మ్యూట్ చేసేసుకోండి, సో దట్ సిస్టమాటిక్ గా క్లాస్ రన్ చేయడానికి మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. యా, గుడ్ మార్నింగ్. హూ ఇస్ టాకింగ్? I'm studying first year, madam. Good morning, madam. Good morning, ma. పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చెప్పారు మేడం. మేడం, Did you understand? అండర్స్టాండ్ అయింది మేడం. మీరు చాలా బాగా చెప్పారు మేడం. మీరు ఫ్యామిలీ ఫ్యాక్టర్స్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్, సిచ్యువేషన్ ఫ్యాక్టర్స్, అలాగే ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్లీ డెవలప్మెంట్, ఇవన్నీ మీరు చెప్పారు మేడం. నైస్ ఎక్స్ప్లెనేషన్. Okay, agriculture BSc best. I remember you. Okay. Madam. Yeah. Okay, Abhi. Happy madam. Abhi, please, Abhi. Thank you madam. Thanks for giving this opportunity madam. Oh, you are most welcome, dear. Abhi. Okay madam. ఓకే మేడం, నేను పాచిపెంట జూనియర్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. Okay. Thank you madam. Yes. You can mute yourself. Mute. మాట్లాడడం వెంటనే మ్యూట్ చేసేసేయండి. గణేష్. Time is up. Hi, madam. Good morning. Good morning, dear. Yes. Hi, madam. Good morning. My name is Sirisha. First biopsy. Studying DJ College, Pachpanta. Okay. మీరు పర్సనాలిటీ డెవలప్ గురించి చెప్పారు మేడం. ఓకే. అంటే బయటకు వచ్చాక మనం ఎలా ఉండాలి, అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఫ్యామిలీతో ఎలా ఉండాలి, ఎప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉండాలి అని చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే. Did you follow the session? Yes madam. Okay. All the best, dear. Okay, I think it's already time. Tomorrow, in the tomorrow session, we'll learn a lot and we'll do our best. Everykaithe opportunity ee roju raaledo, I hope tomorrow you can come up. Sir, I can't hear you. You are muted. Unmute yourself. Unmute yourself, sir. I can't hear you. Wait. Can't
hear you, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Now I can hear you. Yeah, who is talking? Okay. Okay, for the day, that's all for the day. Have a great day ahead. Try to recollect the points for your personality development, and we'll meet tomorrow at the same time. Have a nice day. Bye. See you. Okay, dear participants, thanks for participating in this session. The time has completed, so we have to end the session. Thank you. Folks, అందరికీ ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తున్నామండి. మీకు షీట్ ఏదైతే షేర్ చేశామో మీ కాలేజెస్ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారో ఆ కౌంట్ అంతా కూడా ఫిల్ చేయండి. ఎలా అయితే మీరు లాస్ట్ ఎస్టర్డే ఫిల్ చేశారో సేమ్ యాజ్ టీజ్గా ఈరోజు కూడా ఫిల్ చేయాలండి. రెగ్యులర్గా మీరు అటెండెన్స్ అనేది ఫిల్ చేయాలి.